ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితులు బాగాలేవన్నారు. అలాంటి సమయంలో కావ్యను పోటీ చేయించలేకపోతున్నానన్నారు. గతంలో బీఆర్ఎస్లో చేరతామని కొందరు నేతలు క్యూ కట్టారన్న ఆయన ఇప్పుడు వారు బీఆర్ఎస్ వైపు చూడడం లేదని వెల్లడించారు. తన నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తన వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. వివిధ నియోజకవర్గాల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానీ కొంతమంది పార్టీని వీడడం జరిగింది. పార్టీ బలహీనపడ్డది. అయినా పర్వాలేదనుకున్నాం. కానీ మన పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకుల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. సమావేశాలు పెడదామంటే ఎవరు కలిసి రాలేదు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేద్దామంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, హోలీ ఉన్నదని చెప్పి ఏదో మాట చెప్పి దాటవేసే ప్రయత్నం చేశాను. ఆ క్రమంలో నేను ఒక సర్వే కూడా చేపించాను, మన పరిస్థితి ఏంటి అని. పార్లమెంట్ పరిధిలో మన పరిస్థితి బాగాలేదు. ఈ పరిస్థితులలో మొదటిసారి రాజకీయాలకు వస్తున్న కావ్యను ఎక్స్పోజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడము బాగుంటుందా లేదా అని నాకు కొంచెము అనుమానం వచ్చింది. ఓడిపోతామని స్పష్టంగా తెలిసి మనము ప్రయత్నం చేయడం మంచిదేనా అని అనుమానం వచ్చి మేము మాట్లాడుకొని పోటీ నుంచి విరమించుకుంటేనే బాగుంటుంది అని అనుకొని పోటీ నుంచి మీ యొక్క అనుమతి లేకుండానే మీకెవరికి చెప్పకుండానే, బహుశా మీరు అనుకుని ఉంటారు, వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ వేదిక ముందున్న వాళ్ళు కానీ, ఆయనకి చెప్పింది కావచ్చు, ఈయనకి చెప్పింది కావచ్చు, మాకు చెప్పలేదని. వాస్తవంగా చెప్తున్నా, ఏ ఒక్కరికి కూడా పోటీ నుంచి విరమించుకుంటున్న విషయాన్ని ముందుగా